మనం రెండవ సందేశాన్ని ఆలకిద్దాం. జెఫన్యా గ్రంథం, పాత నిబంధన 774వ పేజీ. కొన్ని పుస్తకాలలో 774వ పేజీ. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనాలు. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం అందరూ కలిసి చదవండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనాలు, 774వ పేజీ. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేము భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము. పదిహేడవ వచ్చిన మళ్ళీ చదువుదాం అందరం. బిగ్గరగా నెమ్మదిగా చదవండి, అర్థమయ్యేటట్టుగా గ్రహించేటట్టుగా మనం దాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును. నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు, మన ఆధ్యాత్మిక జీవిత మేల్కొల్పు కొరకై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. యేసు ప్రభు వారు ఆయా స్థలాలలో నిలిచి వాక్యము చెబుతున్నప్పుడు ప్రజలు సంతోషముతో ఆ వాక్యాన్ని వినుచుండిరి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథంలో దానికి వ్యతిరేకంగా ఏమన్నాడంటే, జనులు యెహోవా వాక్యమునందు సంతోషము లేనివారై దానిని తృణీకరించుదురు అన్నాడు. ఇక్కడ కూర్చున్న నీవు నేను ఆయన సంతోషాన్ని లేదా ఆయనకు సంతోషాన్ని కలిగించే రీతిగా ఆయన వాక్యాన్ని బట్టి ఆనందించే వారంగా ఉన్నామా? ఎందుకంటే ఆ వాక్యమే విశ్వాసులైన మనలో కార్యసిద్ధి కలగజేస్తూ ఉంటుంది. వాక్యం వినడానికి ఎంత సంతోషంతో ఆయన దగ్గరికి వస్తామో ఆయన మన యందు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఆయన హర్షించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆ దినములలో యెరూషలేము ఎంతో బాధాకరమైన పరిస్థితిలో ఉంది. ఈ ప్రవచనం నెరవేరాలని ప్రవక్తలు వారిని ప్రోత్సహిస్తా ఆధ్యాత్మికంగా బలపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యెరూషలేము ప్రాకారాలు పడద్రోయబడి, గుమ్మాలు కాల్చబడి, యెరూషలేములో సంతోషం లేదు, పెళ్లి కుమారుని స్వరం, పెళ్లి కుమార్తె స్వరము లేదు. శ్రమ, నింద, బాధ, వేదనయే అక్కడ మిగిలి ఉంది. అంతేకాదు 18వ వచనం మనం గమనిస్తే, నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను అన్నారు. వారు గొప్ప అవమానము పొందినవారు అన్నారు.
యెరూషలేము ఒకప్పుడు శోభాతిశయముగాను సంతోషమునకు కారణముగాను ఉన్న పట్టణం. యెరూషలేము మహారాజు పట్టణం, పర్వతముల మీదనున్న పట్టణం. ఎందుకు ఈ దుస్థితి యెరూషలేముకు సంభవించిందంటే, వారు యెహోవాను సంతోషపెట్టడం, యెహోవాను ఆనందపరచడం మానేశారు. అందుకని వారి జీవితాలలో ఆనందము కొదువైంది, సంతోషము కొదువైంది. ఇక నింద, దుఃఖం, బాధ, దిగులు, శ్రమ యెరూషలేము నివాసులను పట్టుకుంది. ఈనాడు దేవుని పిల్లలముగా మనం ఎంతగా దేవుణ్ణి సంతోషపరుస్తామో, దేవుణ్ణి ఆనందపరుస్తామో అంతగా మన సంఘంలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అంతగా మన కుటుంబాలలో ఆనందం, సంతోషం సమృద్ధిగా పొంగి పొర్లి పారుతూ ఉంటుంది. నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, యెరూషలేమా, సియోను, సంతోషముగా నుండి పాటలు పాడుడి అన్నాడు. మన రక్షకుడు ఎంతో శక్తిమంతుడు. ఆయనను ఆనందపరిచే వారికి, సంతోషపరిచే వారికి భూలోకంలో సంతోషానికి, ఆనందానికి కొద్దివే ఉండదు. నా గిన్నె నిండి పొంగి పొర్లిపోతుంది అన్నాడు దావీదు. ఎందుకంటే ఆయన నూతన దినాలలో దేవుణ్ణి ప్రేమించి సేవించినప్పుడు, కాపరిగా ఆయనను కలిగి ఉండినప్పుడు ఎంత సంతోషం, ఎంత ఆనందం. ప్రతి విషయంలో దేవుడే జోక్యం చేసుకొని విజయాలనిచ్చి ఆయనకు కృప చూపిస్తూ వచ్చాడు. అందుకే చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేతును అన్నాడు. ఎప్పుడైతే దావీదు అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి సంతోషపరచడం, దేవునిని ఆనందపరచడం మర్చిపోయాడు, మందిర సమృద్ధిని అనుభవించడం మర్చిపోయాడు, ఉత్సాహ సంతోషాలు మర్చిపోయాడు. ఆయన దేవుని సన్నిధానంలో మరలా కోరుకున్నాడు, నీ రక్షణానందం మరలా నాకు పుట్టించుము అని. భక్తులెల్లరూ కూడా ఇదే అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఈనాడు నీ సంతోషం కొదవైందా? నీ ఆనందం కొదవైందా? ఒకప్పుడు నువ్వు దేవుణ్ణి ఆనందంతో, సంతోషంతో సేవించిన దినాలలో ఎంత సమృద్ధిగా ఉన్నావు. 42వ కీర్తనలో ఇక్కడ కీర్తనకారులు ఆశపడుతూ ఉన్నారు. మొదటి 2 వచనాల నుంచి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఆ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నవి అని రాయబడింది. జీవమార్గములను నీవు నాకు తెలిపితివి అన్నాడు. ఈనాడు ఇలాంటి అనుభవం మనకుందా? ఒకప్పుడైతే కొరహు కుమారులు దేవుని మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది అన్నాడు. జీవము గల దేవుణ్ణి దర్శించాలని నా హృదయము కేకలు వేయుచున్నది అన్నాడు. కానీ ఇప్పుడు ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు కనబడేదను అన్నాడు. మన సంతోషం, ఆనందం ఆవిరైపోవడానికి కారణం ఏంటంటే మనం దేవుణ్ణి ఆనందపరచకపోవడం, సంతోషపరచకపోవడం. మొదట ఉన్న అనుభవాలు తగ్గిపోవడమే. ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాం దేవుని సన్నిధికి? ఎప్పుడు కనబడుతున్నాం?
నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను అన్నాడు. ఇప్పుడు అనుభవాలు లేవు, ఆలయం మానేశారు, అయితే ఆశ కొనుచున్నారు, తృష్ణ కొనుచున్నారు. ఒకప్పుడు అనుకున్నారు 4వ వచనంలో జన సమూహముతో, పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని, సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా. అసలు ఆయన రావడమే కాదు, ఎదురింటి వాళ్ళను పక్కింటి వాళ్ళను పురికొల్పి, అమ్మా ఆరాధనకి ఆలస్యం అవుతుంది, ఈరోజు ప్రార్థన కదా, ఇంకా మీరు పనుల్లోనే ఉన్నారా, సిద్ధపడలేదా అని హెచ్చరికలు చేస్తూ వారిని దేవుని ఇంటికి సమకూర్చేవాడిగా కొరుగు కుమారులు ఉన్నారు. కానీ ప్రియులారా, ఇప్పుడు వీరి సంతోషం ఆవిరైపోయింది. ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు కనబడేదను అని వారు ఆశపడుతూ ఉన్నారు, తృష్ణగొనుతూ ఉన్నారు. నీవు నీ ఆధ్యాత్మిక జీవితంలో సంపూర్ణ సంతోషంతో దేవుని కుడి చేతిలో ఉన్న నిత్య సుఖములను అనుభవించాలంటే రక్షణ పొందిన మనం అనునిత్యం దేవుణ్ణి సేవించాలి. ముఖ్యంగా రక్షణ లేని వారిని బట్టి దేవుడు సంతోషించడు. దేవుడు సంతోషించాలి అంటే మనలో ఆత్మకార్యం లేదా విమోచన కార్యం జరగాలి. ఆయనకు సంతోషం లేకపోతే మనకెలా సంతోషం ఉంటుంది? ఆయనను సంతోషపెట్టకపోతే ఆనందముతో మనమెలా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించగలుగుతాం? దేవుడు దేని యందు సంతోషించడు అంటే, మనం దేనిలో ఉంటే ఆయన ఆనందించడో దానిని మనం విడిచిపెట్టాలి. మొట్టమొదట హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. హెజ్కేలు గ్రంథం, దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు. ప్రవర్తన దిద్దుకో, అయితే ప్రవర్తన దిద్దుకుంటే నేను వారి యందు సంతోషిస్తాను అన్నాడు. 30వ వచనం, 31వ వచనం, 32వ వచనం చదవండి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణము కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టుడి. నూతన హృదయమును ఇశ్రాయేలీయులారా, అంటే మీరెందుకు సంతోషము లేకుండా ఉంటారు? ఆనందము లేకుండా ఆయాసంతో జీవించి అంతమవుతారు. మరణమునందువాడు నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు. పాపంలో పుట్టి పాపభూయిష్టమైన క్రియల చేత జీవిస్తూ ఇంకా రక్షణ లేకుండా దుర్మార్గతనే ప్రేమిస్తున్నావా? యేసు ప్రభు వారు నీ కొరకు ప్రాణం పెట్టారు. మరణం అనే నరకాగ్ని నుంచి విమోచించడానికి, జీవితయాత్ర అంతటిలో కూడా ఆనంద తైలముతో నిన్ను అభిషేకించడానికి, మార్పు చెందని పాత రోత హృదయాన్ని తీసి చెప్పని శక్యము మహిమాయుక్తమైన సంతోషంతో నిన్ను నింపడానికి ఆయన ప్రాణం పెట్టాడు. గ్రహించావా? గుర్తిస్తున్నావా? ఆలయానికి వచ్చి కూడా అవలక్షణాలతోనే ఉన్నావా? నీ హృదయం మారితే, నీవు మనసు త్రిప్పుకుంటే, మారు మనసు పొందితే ప్రభు అయిన దేవుడు నీ యందు సంతోషిస్తాడు. నీ పాపాన్ని బట్టి ఆయనకు నీలో సంతోషం ఉండదు.
అందును బట్టి నీ జీవితంలో ఏ ఆనందం, ఏ సంతోషం స్థిరం కాకుండా ఉంది. ఇప్పటికైనా ప్రభువైన యేసుక్రీస్తు నా కొరకే ప్రాణం పెట్టాడని, సిలువలో చనిపోయి రక్తం కార్చి 3వ దినాన తిరిగి లేచాడని గుర్తించు. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానన్నాడు. ఇది లోకం ఇచ్చే శాంతి కాదు. ఏదో ఫేస్బుక్ చూసి, యూట్యూబ్ చూసి, ఇన్స్టాగ్రామ్ చూసి సంతోషపడే సంతోషం కాదు. స్నేహితులు పెట్టిన కామెంట్కు ఆనందపడే సంతోషం కాదు. ఆవిరైపోయే ఆనందం కాదు. ఇది శాశ్వత సంతోషం, శాశ్వత ఆనందం నీ తల మీద ఉంటుంది. నీ పాపం నిన్ను మరణానికి ఈడ్చి వెళ్ళకముందే, నీ పాపము నిన్ను కృంగదీయకముందే ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించు. ప్రభువును స్వీకరించు. నువ్వు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. ఆయన నీకు ఆనందం, సంతోషం స్థిరపరుస్తాడు. కొంతమంది తాగితే సంతోషం, కొంతమంది సినిమాకి వెళ్తే సంతోషం, కొంతమందికి పేకాట ఆడితే సంతోషం, కొంతమందికి సిగరెట్లు కాలిస్తే, గుట్కా వేసుకుంటే, మత్తు పదార్థాలు తీసుకుంటే సంతోషం. ఈ సంతోషం పాపముతో ముడిపడి ఉన్నది. నేను నరకానికి ఈడ్చుకెళ్తుంది. ఎప్పుడు, ఏమి, ఎక్కడ, ఎలా సంభవిస్తుందో నీకు తెలియదు. ఇప్పుడే వాటన్నిటిని విడిచిపెట్టు, మారు మనసు పొందు. ప్రభువైన దేవుడు నీ అందు ఆనందిస్తాడు. మనసు తిప్పుకో, నువ్వు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. ఆయన ఒక్కడైనా నీ కోసమే తిరిగి వచ్చాడు. నువ్వు ఒక్కడివి మారినా ఆయనకి ఎంతో ఆనందం కలుగుతుంది. కేవలం ఆయనకే కాదు, మారు మనసు పొందితే, మారు మనసు అక్కరలేని ఒక పాపి, చూడండి లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అన్నాడు. మరో మాట 10వ వచనంలో అన్నాడు, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై ఆ దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆ దేవుణ్ణి సంతోషపరచడానికి నువ్వు సిద్ధమా? ఏమీ చేయక్కర్లేదు. కులాన్ని, మతాన్ని, వర్గాన్ని లేదా వేషధారణ, వస్త్రధారణ ఏది మార్చుకోవద్దు. ఉన్న పాటున నిజమైన పశ్చాత్తాపంతో నేను పాపిని ప్రభు అని ఒప్పుకుంటే చాలు. నీ కన్నీళ్ళు, నీ పశ్చాత్తాపం దేవుడు చూస్తాడు. వెంటనే నీకు రక్షణ, పాపక్షమాపణనిస్తాడు. ఆ దుర్మార్గ క్రియలను విడిచి మారు మనసు పొందితే శాంతి, నెమ్మది, సమాధానంతో నువ్వు నింపబడతావు. ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. సౌలు ఒకప్పుడు భీకరుడు, భయంకరుడు, దుర్మార్గ పనులు చేసినవాడు. కానీ యేసు స్వరం విన్నాడు, ఆయనకు హృదయాన్ని ఇచ్చాడు. ఆయన సంతోషంతో నింపబడి ప్రభు పనిలో కొనసాగాడు. బరబ్బా ఒకప్పుడు నరహంతకుడు, చెరసాలలో వేయబడ్డాడు. అయితే యేసు ప్రభు అతనికి బదులుగా మరణించి అతన్ని విమోచించాడు, విడుదల చేశాడు. చరిత్రలో రాయబడి ఉంది, బరబ్బా దొంగ, నరహంతకుడు అయినప్పటికీ ప్రభువును అంగీకరించి ఆయన సువార్తను ప్రకటన చేశాడు. బరబ్బా సువార్త కూడా రాసి ఆ పత్రికను కూడా ఆ ప్రజల మధ్య ఉంచాడు. ప్రియులారా, ఇది అప్రమాణిక గ్రంథాలలో ఒక గ్రంథంగా ఎంచబడింది. ఆయనను అతను మారు మనసు పొందాడన్న విషయం ఎంత సంతోషం. నీకు సంతోషం కావాలా? ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించు. మారు మనసు, పాపక్షమాపణ అనుభవంలోకి రా. దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి నశించడం దేవునికి ఎంత మాత్రం సంతోషం లేదు. ఆయన సంతోషం మీదే నీ సంతోషం ఆధారపడింది. ఆయన అంగీకరిస్తే మిక్కిలి సంతోషంతో వెళ్తాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఏ ఒక్కరు దుఃఖపడి వెళ్ళలేదు. ఆయన అంగీకరించని ఒక్క యవనస్తుడు తప్ప దుఃఖపడుచు, వ్యసనపడుచు ఆయనను అంగీకరించకుండా వెళ్ళాడు.
ఆయన అంగీకరించిన కుష్ఠరోగి సంతోషంతో తిరిగి వెళ్ళారు. గుడ్డివారు సంతోషంతో తిరిగి వెళ్ళారు, స్వస్థత పొంది. కుంటివారు సంతోషంతో తిరిగి వెళ్ళారు, కనాను స్త్రీ సంతోషంతో తిరిగి వెళ్ళింది. అంతేకాదు రక్తస్రావపు రోగి సంతోషంతో తిరిగి వెళ్ళింది. ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉంది. ఆయన అంగీకరించు, నువ్వు ఆయనను సంతోషపరిచేవాడు అవుతావు. ఆ సంతోషాన్ని నీ ఇంటికి, నీ కుటుంబంలోకి తెచ్చుకునేటువంటి వాడవుగా ఉంటావు. అప్పుడు దేవుడు అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటాడు. ఎంత గొప్ప ఆనందంతో ఆయన నింపుతాడో నువ్వు ఊహించలేవు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడే రక్షణ పొందుదాం, ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి ధన్యులమవుదాం. ఇది మొదటి సంగతి. ఒకవేళ రక్షణ పొంది బాప్తీసం తీసుకొని ప్రభువు బిడ్డలమై ఆయన సంఘంలో ఉంటే మనకెందుకు సంతోషం ఆవిరైపోతుంది? మనకెందుకు ఆనందం ఆవిరైపోతుంది? ఎందుకు ఆయనలో మనం ఆనందించలేకపోతున్నాం? హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ అధ్యాయానికి రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37, 38 వచనాలు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు అన్నాడు. అయితే మనం నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు. విశ్వాసముతో ముందుకు సాగుతున్నావా, లేక అవిశ్వాసముతో వెనుకకు తీస్తా ఉన్నావా? అయితే దేవుడి ఆత్మకు నీ యందు సంతోషం ఉండదు. ఆయన ఆత్మకు నీ యందు సంతోషము ఉండనప్పుడు నీ సంతోషం క్రమముగా ఆవిరైపోతుంది, నీ ఆనందం అడుగంటిపోతూ ఉంటుంది. అతడు వెనుక తీసిన ఎడల, మనం ఏ విషయంలో వెనక్కి తీస్తూ ఉన్నాం? మనం వెనక్కి తీసే వారంగా ఉన్నామా? ముందుకే సాగే వారంగా ఉన్నామా? వెనక తీయడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు వెనక తీయకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. వెనుకకు వెళ్ళిన ఓర్ప ఆనందంగా ఉండలేదు. వెనుకకు తిరిగినటువంటి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. వెనుక తిరిగిన నీతిమంతుడైన లోతు తన కుటుంబాన్నే కోల్పోయినటువంటి వాడిగా ఉన్నాడు. వెనుకడుగు వేసినటువంటి దేమ ఇహలోకాన్ని స్నేహించి నష్టపడినటువంటి వాడిగా ఉన్నాడు. నువ్వు దేవుణ్ణి సేవించడానికి వెనుకడుగు వేస్తున్నావా, ముందడుగు వేస్తున్నావా? నువ్వు ప్రార్థనలో వెనుకబడ్డావా, ముందున్నావా? నీ విశ్వాస జీవితంలో వెనుకబడ్డావా, ముందున్నావా? మందిరానికి సాగే విషయంలో ముందున్నావా, వెనుకబడతా ఉన్నావా? నీకు ప్రత్యేకంగా ఎవరో బోధించి నీ గురించి అనుకొని వర్తమానం చెప్పక్కర్లేదు. నువ్వు వెనకబడుతున్నావో ముందున్నావో నీ ఆత్మ నీకే చెప్తా ఉంటుంది. నీవు నిజంగా మనస్సాక్షిలో జీవము కలిగి ఉంటే ఆ జీవం నిన్ను హెచ్చరిక చేస్తూనే ఉంటుంది. ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోలేగా, ఈరోజు నువ్వు వాక్యం చదవలేగా, ఈ వారం అంతా నీకు మందిర సావాసం లేదు కదా, ప్రభు బలలో నువ్వు పాలు పొందలేదు కదా, పరిశుద్ధులతో కలిసి ఆయన సన్నిధిలో గడపలేదు, కానీ నీ మనస్సాక్షి నీకు బోధిస్తూనే ఉంటుంది. అయితే దాన్ని నువ్వు నోరు మూసి ఓ మూలను కూర్చుండబెడితే నీ మనస్సాక్షి మొద్దుబారి వాత వేయబడిన మనస్సాక్షిగా మారి నీకు ఏ విషయం బోధింపకుండా మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు నువ్వు గ్రహించలేని వాడిగా ఉంటావు. అందుకన్నాడు, ఎవడు గుడ్డివాడు, ఎవడు చెవిటివాడు? నా సేవకుడు, నా విశ్వాసి, నా పిల్లలు తప్ప ఎవడు చెవిటివాడు, ఎవడు గుడ్డివాడు అన్నాడు. నువ్వు అనేక సంగతులు చూస్తున్నావు కానీ గ్రహింపకై ఉన్నావు అన్నాడు.
వెనక్కి వెళ్ళిపోతున్న విషయం కూడా మనం తెలుసుకోకపోతే ఎంత ప్రమాదం. నువ్వు వెనక్కి తీస్తే ఆయనకు నీ అందు సంతోషం ఉండదు, నీ సంతోషం నీ ఆనందం కూడా ఆవిరైపోయి యెరూషలేము పరిస్థితి లాగా అవుతుంది. మేము బాగున్నాం, దేవుని సేవిస్తున్నాం, దేవునితో ఉన్నాం అనుకున్న యెరూషలేము వాసులు అకస్మాత్తుగా పడ్డ ఖడ్గానికి చెల్లా చెదరైపోయారు. దుఃఖం, వేదన, బాధ తప్ప, నింద తప్ప, అవమానం తప్ప అక్కడ వారు ఏమీ మిగలలేదు. కాబట్టి దేవుడు మనల్ని ఎంతో బ్రతిమిలాడుతాడు. సేవకుల ద్వారా బ్రతిమిలాడతారు, ఆత్మ ద్వారా బ్రతిమిలాడతారు. నాయనా లోపలికి రా, లోపలికి రా, ముందడుగు వెయ్యి అని ఆయన మనకు బోధిస్తూ ఉంటాడు. బలపరుచుటకు ప్రయత్నం చేస్తాడు. తప్పిపోయిన కుమారుడు అనుకుంటాం, కానీ ఆయన తప్పిపోయి ఉండొచ్చు, కానీ బుద్ధి తెచ్చుకొని ఇంటికి వచ్చాడు. కానీ అసలు తప్పిపోయిన కుమారుడు ఇంట్లోనే ఉన్నాడన్న విషయం గ్రహించలేదు ఆ తప్పిపోయిన కుమారుడు. లూకాసు వార్త 15వ అధ్యాయం, నేను ఇంట్లోనే ఉన్నాను, మందిరంలోనే ఉన్నాను అని అనుకుంటున్నాడు, కానీ ఆయన తప్పిపోయాడు. అతడు ఏ విధమైన స్థితిలో ఉన్నాడో చూడండి. లూకా 15:25 వచనం. అప్పుడు అతడు పెద్ద కుమారుడు పొలములో ఉండెను. పొలములో నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాయిద్యములు నాట్యములను జరుగుట విని ఇవి ఏమిటి అని అడగగా ఆ దాసుడు అతనితో అన్నాడు, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చి ఉన్నందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళ నొల్లక పోయెను. గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని, సరే అని తప్పిపోయి చనిపోయాడు అనుకున్న కుమారుడు తిరిగి వచ్చాడు. అప్పుడు తండ్రి సంతోషపడ్డాడు. పెద్ద కుమారుడు వచ్చినప్పుడు పెద్ద కుమారుడు విషయం తెలుసుకున్నాడు. తమ్ముడు వచ్చాడు అన్న సంగతి అతనికి సంతోషం కలిగించాలా, కోపం పుట్టించింది. లోపలికి వెళ్ళ నొల్లకపోయానన్నాడు. వెళ్ళ నొల్లక అంటే అర్థం ఏంటంటే వెళ్ళడానికి ఇష్టపడలేకపోయాడు. చివరకు తండ్రే బయటికి వచ్చాడు. నాయనా లోపలికి రా అని బతిమాలు కొనుచున్నాడు. ఈనాడు నీవు నీ ఆధ్యాత్మిక స్థితిలో ఎక్కడ ఉన్నావు? ఆదివారం ఆలయానికి వస్తున్నాను, కానికేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను అనుకుంటూనే వెనుకబడిపోతున్నావా? నీవు సంతోషపడే సమయాలలో కోపపడుతున్నావా? సంతోషంగా తమ్ములతో కలిసి ఆనందించవలసిన సమయంలో లోపలికి రానుల్లకపోతున్నావా? తండ్రి ప్రేమ ఎంతో గొప్పది. అతనితో మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇన్నేళ్ళ నుంచి నేను నిన్ను సేవిస్తున్నాను, నీ ఆజ్ఞ ఎన్నడూ మీరలేదు, కానీ నాకు ఒక్క మేకపిల్ల కూడా నువ్వు ఇయ్యలేదు, నేను నా స్నేహితులతో సంతోషపడునట్లు అంటూ ఉన్నాడు. తండ్రి అన్నాడు, కుమారుడా నువ్వు నా దగ్గరే ఉన్నావు కదా, నావన్నీ నీవే, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా నువ్వు తీసుకోవచ్చు. అయితే నీ తమ్ముడు చనిపోయి తిరిగి వచ్చాడు, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాడు. కాబట్టి మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే అని చెప్పి బ్రతిలాడుతున్నాడు. పెద్ద కుమారుడు లోపలికి వచ్చాడో లేదో మనకు తెలియలేదు, రాయలేదు దేవుడు. పెద్ద కుమారుడు తన మనసును మార్చుకుంటే, దిద్దుకుంటే తప్పక లోపలికి వచ్చి తమ్మునితోనూ తండ్రితోనూ సంతోషించేవాడిగా ఉంటాడు. వెనుకడుగు వేయని పరిస్థితి అతని జీవితంలో ఉంటుంది. అతని ఆత్మను రక్షించుకొని దేవునితో సంతోషించేవాడిగా ఉంటాడు. ఈనాడు మన పరిస్థితి ఏంటి? వెనుకడుగు వేస్తున్నామా? మన సహవిశ్వాసులతో కలిసి సంతోషంగా ఆయన సేవిస్తున్నామా? తప్పిపోయి చెడిపోయి పడిపోయిన వారు ఆలయానికి వచ్చినప్పుడు ఆనందంతో చేర్చుకోగలిగే వారంగా ఉంటున్నామా? లేక దేవుని ప్రేమను బట్టి అసూయపడతా ఉన్నామా?
మనం వెలుపలికి లోపలికి రమ్మని దేవుడు బతిమిలాడుతూ ఉంటుండగా వెలుపల ఉండకూడదు. అంటే అర్థం ఏంటంటే వెనుకడుగు వేయకూడదు. దేవునితో సాగేవారముగాను సంఘముతో సాగేవారంగాను ఉండాలి. తండ్రిని సంతోషపరిచేటువంటి వారంగా ఉండాలి. అప్పుడు తండ్రి మన యందు కూడా ఆనందిస్తాడు. తన చిన్న కుమారుడి యందు ఎలా తండ్రి ఆనందించాడో పెద్ద కుమారుని యందు కూడా ఆనందిస్తాడు. అనుభవాలు కలిగి సత్యం తెలిసి ఏర్పాట్లో ఉన్నామనుకున్న మనం వెనుకడుగు వేయక ముందుకే సాగాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకే పౌలు అన్నాడు, నేను వెనక ఉన్నవన్నీ మరచి, అంటే లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకే వేగిరపడుతున్నాను. క్రీస్తు యేసు నందు నాకున్న బహుమానం కొరకై గురి యొద్దకే పరిగెడుతున్నాను. నువ్వు మందిరానికి రాకపోవడానికి కారణం ఏంటి? వారాలు తప్పుకోవడానికి కారణం ఏంటి? సంఘ ప్రార్థనలోనూ శుక్రవార స్త్రీల కూటంలోనూ కనబడకపోవడానికి కారణం ఏంటి? ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించే కారణమైతే సంతోషమే. కానీ మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనకిష్టమైన మార్గంలో మనం వెళ్తే మాత్రం మనకు ప్రమాదం. మనం ఏ కారణం తెప్పినా దేవుడు సంతోషించినటువంటి వాడిగా ఉంటాడు. అన్ని పరిస్థితుల్లో ఆయనకు ప్రాధాన్యతనిచ్చి సాగిన వారు తప్పక ఆశీర్వదింపబడతారు. వారు ఆయన యందు సంతోషించి ఆయనను సంతోషపెట్టి ఆ సంతోషాన్ని తమ ఇంటికి తెచ్చుకోగలిగే వారిగా ఉంటారు. ఈ సంతోషాన్ని కొదువ కాకుండా పూర్ణ హృదయంతో వేటిని లక్ష్య పెట్టకుండా ఆయన కొరకు సాగాలి. పౌలు ధన్యుడయ్యాడు. దేవుని ఏర్పాటు నెరవేర్చుకోగలిగాడు. వెనకడుగు వేయలేదు. వాస్తవానికి వెనకడుగు వేసే పరిస్థితులే పౌలు గారికి ఎక్కువగా ఉన్నాయి. కానీ సువార్త కొరకే కావచ్చు, సంఘాల స్థిరత్వం కొరకే కావచ్చు, ప్రార్థనలో గడపడానికే కావచ్చు, సహవిశ్వాసులను స్థిరపరచడానికే కావచ్చు, ఎన్ని శ్రమలైనా సరే వెనకడుగు వేయకుండా సాగిపోయాడు. ఆగకుండా ముందుకు వెళ్ళాడు. ధన్యుడయ్యాడు. కాబట్టి చిన్న చితక విషయాలకు, విలువలేని వ్యర్థమైన మాటలకు, అపార్థాలకు, అనుకున్న దానికి ఆగిపోకూడదు. సాగిపోవాలి, వెనకడుగు వేయాలి. పరిశుద్ధాత్మను సంతోషపరిచే ఏ కార్యములోనైనా మనం ముందుంటే ధన్యులమవుతాం, ఆశీర్వదింపబడిన వారం అవుతాం. మొట్టమొదటిది దుర్మార్గత యందు నిలిచి ఉండకూడదు. రెండవది వెనకడుగు వేయకూడదు. మూడవది సత్యమును అనుసరించి నడిస్తే పరిశుద్ధాత్ముడు సంతోషిస్తాడు. 1 యోహాను పత్రిక, క్షమించండి, 3 యోహాను పత్రిక 2 నుంచి చదవండి. 1 అధ్యాయం ఉంటుంది, 2 నుంచి 4 వరకు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని అన్నాడు. ఒకవేళ నువ్వు సత్యంను అనుసరించలేదనుకో, నేను నీ గురించి బహుగా సంతోషించనటువంటి వాడిగా ఉంటాను అంటున్నాడు. 4వ వచనంలో అన్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అన్నాడు. ఈనాడు క్రైస్తవులందరిని బట్టి ఆయన ఆనందించడు, సంఘాలను బట్టి ఆనందించడు, దైవజనులను బట్టి ఆనందించడు, పాస్టర్లమనుకున్న వారిని బట్టి కూడా ఆనందించడు. ఎందుకంటే ఎక్కువ మంది సత్యాన్ని అనుసరించట్లేదు. నువ్వు నిజంగా సత్యాన్ని అనుసరించేవాడవైతే తప్పకుండా ఆయన నీ అందు సంతోషిస్తాడు. అంతకంటే ఎక్కువ సంతోషం నాకేమీ లేదు అని. సత్యం అంటే ఏంటి? ఎలా అనుసరించాలి? యేసయ్య అన్నాడు, నేనే మార్గమును
సత్యమును అన్నాడు. రక్షణ పొందడం మొట్టమొదట యేసును ఎరగడం, సత్యాన్ని అనుసరించడం. రెండవది సత్యాన్ని అనుసరించడము అంటే వాక్యాన్ని అనుసరించడం. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము, సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయుము అన్నాడు. 17వ వచనం చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయుము. నీ వాక్యమే సత్యము. వాక్యాన్ని అనుసరించి నడిచేవారందరూ సత్యమును అనుసరించి నడుస్తున్నారని అర్థం. ఇంకా 119వ కీర్తనలో కూడా మనం గమనిస్తే అన్నాడు, నీ వాక్య సారాంశమే సత్యము అన్నాడు. నువ్వు దర్శనాలను, కలలను, ఇతరుల ప్రవచనాలను, లేదంటే అక్కడెక్కడో వారు అది చెప్పారు ఇది చెప్పారు అని అనుసరించడం కాదు. వాటన్నిటికంటే ఎక్కువైనది వాక్యము. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని నామము కంటే కూడా వాక్యమే గొప్పది. దేవుడు వాక్యాన్నే గొప్ప చేశాడు. 138వ కీర్తన 2వ వచనం చదవండి. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామము అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు అన్నాడు. గొప్పదేదైనా ఉందంటే దేవుని యొక్క వాక్యమే. రావచ్చు, ఒకవేళ దర్శనాలు రావచ్చు, కళలు రావచ్చు, ఇతరులు ప్రవచనాలు చెప్పొచ్చు, వెతకొచ్చు, కానీ అవి వాక్యాన్ని అనుసరించినవై ఉండాలి. పేతురు ఏం చెప్పాడు? సత్యాన్ని అనుసరించేవారు నాకు ఇష్టం, అనుసరించకపోతే నేను వారి యందు బహుగా ఆనందించను అన్నాడు దేవుడు. అంత గొప్ప శబ్దాన్ని చెవులారా విన్నప్పటికీ కూడా పేతురు అంటున్నాడు, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అంటున్నాడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము, 2వ పత్రికకు రండి. 2వ పత్రిక 1వ అధ్యాయము 16, 17 నుంచి చదవండి. ఏలయనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి ఆయన రాకడను మేము మీకు తెలపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్న శబ్దము ఆయన యొద్దకు వచ్చినప్పుడు మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై కన్నులారా చూచితిమి, చెవులారా వింటిమి అన్నాడు. అయితే ఇది ముఖ్యం కాదు, నేను చూచింది విన్నది ముఖ్యం కాదు, స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది. తెల్లవారి వేకువ చుక్క ఆ వాక్యం చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల. ఆమేన్. అదే వాక్యమును అనుసరించడం లేదా సత్యమును అనుసరించడం. వాక్యం మీద దృష్టి, వాక్యం మీద గురి ఉంటే దర్శనాలు, కళలు వస్తాయి పోతాయి, ప్రవచనాలు వినబడతాయి వినబడవు, కానీ ఆకాశం గతించిన, భూమి గతించిన నా మాటలెంత మాత్రము గతింపవని. ఈ పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు నశించదు. ఒక్క సున్నా కానీ, ఒక పొల్లు కానీ తప్పిపోదు.
ఎప్పుడైతే దేవుణ్ణి సంతోషపరిచేటట్టు సత్యమందు ప్రతిష్ఠించబడి ఆ సత్యాన్ని అనుసరించి నడుస్తామో అప్పుడు మనం ఎంతో ధన్యులం. మరి దేవుని ఏర్పాట్లు నెరవేర్చుకొని ఆయనకు ఆనందం కలిగించేటువంటి వారు అవుతాం. అందుకే సామెతల గ్రంథం అన్నాడు, తన పొలము సేద్యము చేసుకొని వానికి సమృద్ధి కలుగును అన్నాడు. వ్యర్థమైన వాటిని అనుసరించు వానికి కలుగు పేదరికం ఇంతంతా కాదు అన్నాడు. వ్యర్థమైన వాటిని అనుసరించొద్దు. దేవుని సంఘమనే పొలములో విత్తబడుతున్న వాక్య విత్తనాలను మన హృదయాలలో నాటుకొని ధ్యానిస్తూ సందేశాలను అనుసరిస్తూ వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచితే ఎంతో మేలు కలుగుతూ ఉంటుంది. చాలామంది మరి దర్శనాలు చూసే వాళ్ళు ఉంటారు. ఒక అక్క ఉంది, ఆవిడ నేను మీ ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఒక మూలకు నల్లటి ఆకారం కనబడింది అని. నల్లటి ఆకారమా? అసలు దయ్యం దేవుని పిల్లలకు కనబడుతుందా? దేవుని పిల్లలకు ఎవరు కనబడాలి? దేవుడే కనబడాలి. దయ్యం ఎందుకు కనబడుతుంది అంటే దయ్యానికి సంబంధించింది ఏదైనా నీలో ఉందా? యేసు ప్రభుతో తప్ప దయ్యం ఎవరితో నేరుగా దాడి చేయలేదు, మాట్లాడలేదు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం పరిశీలిస్తే అబ్రహాముకి ఎవరు కనబడ్డారు? దేవదూతలు. హాగరుకి ఎవరు కనబడ్డారు? దేవదూతలు. ఐగుప్తురాలైన హాగరికే దేవదూతలు కనబడ్డారు. నీకెందుకు దయ్యం కనబడుతుంది అంటే వాక్యం సమృద్ధిగా నీ హృదయంలో నింపుకోవట్లేదు. గిద్యోనికి ఎవరు కనబడ్డారు? పరాక్రమము గల బలాఢ్యుడా అన్నాడు దేవుని దూత. పౌలుకి ఎవరు కనబడ్డారు? దేవుని దూత. పేతురుకి ఎవరు కనబడ్డారు? దేవుని దూత. కొర్నేలికి ఎవరు కనబడ్డారు? దేవుని దూత. అసలు ఎక్కడైనా ఎవరికైనా దయ్యం కనబడిందా? దాని సూచనలు కనబడ్డాయా? వారెప్పుడు ప్రార్థనలో ఉంటూ వాక్యాన్ని ధ్యానిస్తున్నారు కాబట్టి దాని చీకటి ఛాయలే వారికి కనబడలేదు. నీకు దేవుడు కనబడ్డాడని చెప్పు, దేవదూత కనబడ్డాడని చెప్పు, అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. నల్లగా ఉన్నది కనబడింది, లేదంటే మీ అమ్మాయి ఫలానా అబ్బాయి ప్రేమలో పడింది, మీ అబ్బాయి ఫలానా అమ్మాయి లేచిపోతారని దర్శనం కనబడింది, ఇవన్నీ వ్యర్థమైనవి. అసలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమలో పడితే వారి క్రియలే చెప్తాయి, వారి చూపులు నడవడిక చెప్తుంది. దీనికి పెద్ద దర్శనం అవసరమా? నీకు పెళ్ళి పాపోతుందని, నీకు ఉద్యోగం వస్తుందని, నువ్వు ఇల్లు కట్టుకుంటావని, నీ అప్పులు తీరుతాయని, నీకు ఆరోగ్యం వస్తుందని ఏ దర్శనాలు అక్కర్లే. సహజ సిద్ధంగానే మనం తెలుసుకోవచ్చు వాటిని. ఒకవేళ దేవుడు చెప్తే చెప్పాడు, తప్పేమి లేదు. ఎందుకంటే వాటి గురించి మరి ఎక్కువ మనం ప్రార్థించాలనే కానీ అపవాదికి లోబడి వాటినే లక్ష్యం చేసుకొని మనం నష్టపడొద్దని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అంత్యదినాలలో ఏర్పరచబడిన వారిని సైతం మోసము చేసే సూచక్రియలు జరుగుతాయన్నాడు. ఎంతో నమ్మిక వారికి కలిగించేటట్టుగా పనులు జరుగుతాయి. అది కాదు ముఖ్యం, వాక్యమే ముఖ్యం. ఆ వాక్యం మీద మనం లక్ష్యం ఉంచితే ధన్యులమవుతాం. దేవుడు మనకు ప్రత్యక్షపరుచుకుంటాడు. సత్యాన్ని అనుసరించేవారంటే ఆయనకు సంతోషం. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం ప్రతి దినము చదువు. ఆ వాక్యమే నీలో ఉంటుంది, ఆ వాక్యమే నీ దగ్గరికి వస్తుంది. అబ్రహాము దగ్గరికి వాక్యం వచ్చింది, అపవాది రాలేదు. చూడండి 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆది కాండం 15 1వ వచనం. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చెను. ఎంత మంచి మాట! వాక్యం చదవకపోతే వాక్యం ఎలా వస్తుంది? వాక్యం వినకపోతే వాక్యం ఎలా వస్తుంది? అబ్రహాము దేవునికి భయపడ్డాడు, లోబడ్డాడు. అబ్రహామా భయపడకు, నేను నీ కేడము, నీ బహుమానం అత్యధికమగును అన్నాడు. అబ్రహాం అదే వాక్యాన్ని పట్టుకున్నాడు. నువ్వు నాకేమిస్తే ఏమి సంతానం ఇవ్వలేదు కదా అన్నాడు. ప్రార్థించుకున్నాడు, ప్రభు మీద ఆధారపడ్డాడు, ఆ వాక్యం మీద మనసు పెట్టాడు కాబట్టి ధన్యుడయ్యాడు. ఎడారి ప్రయాణం అంత సులువు కాదు.
నీళ్లు లేక పశువులు చనిపోతూ, దాసులు చనిపోతూ, ఎంతో నిరాశతో గుడారాలలో ఆ ఎడారిలో వచ్చే తుఫాన్లను తట్టుకుంటూ అబ్రహాం యాత్ర చేశాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడో తెలియదు, అయినను ఆయన ప్రయాణాన్ని కొనసాగించాడు. ప్రియులారా, ఈనాడు వాక్యాన్ని అనుసరిస్తున్నామా? సత్యాన్నే చేపడుతున్నామా? ఆ సత్యమే మనకు కిరీటం అవుతుంది. లోకంలో వ్యర్థమైన వాటిని అనుసరించొద్దు, వాటిని అనుసరించి నష్టపడద్దు. సత్యాన్ని అనుసరిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఆ సంతోషమే మన యందు కూడా ఆయన నిలుపుతాడు. అందుకే నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తా, మీ మధ్య నివాసం చేస్తా, మీ అందరి ఆనందం చేత నేను బహుగా సంతోషిస్తా, హర్షిస్తాను అన్నాడు జెఫన్యా గ్రంథంలో. మన పరిస్థితులే ఉన్నా మనము దుర్మార్గతని విడిచి ఆయన అనుసరిస్తే రక్షణ పొందుతాం. వెనకడుగు వేయకుండా ఆయన అనుసరిస్తే ధన్యులమవుతాం. సత్యాన్ని అనుసరించి నడిస్తే ప్రభువు మన యందు సంతోషిస్తాడు, ఆ ఆనందాన్ని పరిపూర్ణం చేస్తాడు. ఇక సంతోషానికి కుదువు ఉండదు, ఆనందానికి కొదువు ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమీ కలుగదు. కొదువేమీ ఉండదు. కొదువైతున్న కొలది తన ఆనంద తైలంతో ఆయన మనల్ని అభిషేకించేటువంటి వాడిగా ఉంటాడు. ఆలయానికి వచ్చిన సంతోషంతో వస్తాం, సంతోషంతో యెహోవాను సేవిస్తాం, సంతోషంతో స్తోత్రాలు చెప్తాం, సంతోషంతో ఒకరినొకరు పలకరించుకుంటాం. సంతోషమే మన మూలమై మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అక్కడ ఎంత గొప్ప ధన్యత! ఈ ఉదయకాలం అలాంటి తీర్మానంలోకి వద్దామా? నా జీవితంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా ప్రభా? ఎందుకు నేను సంతోషాన్ని అనుభవించట్లేదు? నా కుటుంబంలో ఆనందం ఎందుకు ఆవిరైపోతుంది? నన్ను కరుణించి నేను నిన్ను ఎక్కడా సంతోషపరచలేకపోతున్నాను. నాలో ఏదైనా అవిధేయత ఉంటే క్షమించి దిద్దుమని ప్రభుని అడుగుదాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థనలోకి వెళదాం.